లెఫ్ట్ ఓవర్ రైస్‌తో చాలా టేస్టీగా, డిఫరెంట్‌గా మా స్టైల్‌లో పులిహోరను ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. అదిరిపోతుంది. ముందుగా రైస్‌లోకి రుచికి సరిపడా సాల్ట్‌ను, నిమ్మరసాన్ని యాడ్ చేసేయండి. నిమ్మరసంతో పాటు కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టి 5 మినిట్స్ రైస్ మగ్గడం కోసం పక్కన పెట్టేయండి. అలాగే తాలింపు కోసం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా పక్కన పెట్టుకోండి. అలాగే తాలింపు కోసం ప్యాన్‌లోకి గీని యాడ్ చేశామండి. మీరైతే ఆయిల్‌ని లేదా ఆయిల్ కొంచెం, గీని కొంచెం కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. అలాగే వీడియోలో చూపించిన తాలింపు దినుసులన్నిటిని యాడ్ చేసేసి బాగా ఫ్రై చేయండి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఈ తాలింపు దినుసుల్లోకి కరివేపాకును, కొత్తిమీరను, అలాగే ఇందులోకి రుచికి సరిపడా పసుపును, అలాగే ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంగువను, పసుపుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. అలాగే తాలింపంతా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్‌లోకి ఈ తాలింపుని యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత రైస్‌ని, తాలింపుని, అలాగే ముందుగా మనం యాడ్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని, సాల్ట్‌ని అన్నిటిని బాగా ఈవెన్‌గా కలపండి. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే అంతా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. చూడండి ఆవిరొస్తున్న తర్వాత ఇలా ఉంటుంది. వేడి వేడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీని లంచ్ బాక్సెస్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి.